తీసుకుంటాం. కనీసం ఒక 7 minutes అలా పంపొచ్చును. నా చేతిలో కనపడతలే కానీ నేను కనపడకుండా తిన్నాను, ఎందుకంటే అది పూర్తిగా ఉండదు.
పెట్టలేదు కదా. ఒకసారి పెట్టేదా సైడ్ ఆకుండా పెట్టారు ఇక్కడేనా? అది ఇప్పుడే పెట్టాను. నేను పెద్ద కదా అక్కడ వేసేదాన్ని. గారి ఓకే. ఇక్కడ నుంచి నువ్వు తీస్తా కూడా మీరు గమనించండి, సరేనా? నేను ఎలా కుడుతున్నా గమనించండి. ఇది లైనింగ్, ఇది మామూలుది. ఇప్పుడు నెక్ ముక్క తిప్పేసుకున్నాం కదా, అలా కాకుండా మనం యాస్టీస్కి ఇప్పుడు ముక్క తిప్పే పని లేకపోతే యాస్టీస్కి లైనింగ్ దీని మీద పెడతాం కదా. ఇలా పెట్టినప్పుడు వీడియో స్టార్ట్ చేశారా? ఆల్రెడీ ఆన్లోనే ఉంది. ఓకే, చూడండి. మీరు ఎలా కుట్టుకోవాలన్నది నేను చెప్తాను. లైనింగ్ అంటించేటప్పుడు లైనింగ్ ఒక రోజు కుట్టలేదు కదా ఇప్పుడు. నెక్ అంటించిన తర్వాత ఇలా వేసుకురావాలి. కొంతమంది నడుము కూడా అంటిస్తారు. నెక్ అని అంటించుకోవచ్చు, నడువాన్ని అంటించు. కాకపోతే నడుము అంటిస్తే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మళ్ళీ ఉబ్బులు వస్తుంది దీనికి. అందుకే ముందు నెక్ అంటించేసుకుంటే ఇదంతా ఇలా అనుకోని మనం ఫ్లాట్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ లైనింగ్ అంటిస్తాం.
ఇది చూసుకుంటే అసలు ఉబ్బులో నీళ్ళు తెలిసిపోద్ది. ఉబ్బులేం లేవు, అంత బాగానే వచ్చింది. కత్తి ఇష్టం ఉన్నది కరెక్ట్గా. ఇది కటింగ్ ఈ టైప్ అసలు రాకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు బై మిస్టేక్ కొద్దిగా ఏముంది నేను కంగారు ఇటు పక్క కట్ చేసిన లెంత్ దగ్గర తేడాలు వస్తాయి. అసలు ఈ కుట్టు నుంచి ఇటే కట్, ఈ కుట్టు కాదు నేను కటింగ్ చేసిన కటింగ్ నుంచి అసలు రాదు. మధ్యాహ్నం ఒక అమ్మాయి మిషన్ నేర్పిస్తున్నా, పెద్ద వస్తున్నారు రోజు 2 వస్తారు, 2 నుంచి 3 వరకు డైలీ 1 అవర్. అందుకే కొంచెం మార్నింగ్ త్వరగా వచ్చేస్తున్నాను, టైం సరిపోతుంది. మొన్న వచ్చానుగా లేదు, ఒకరోజు పన్నప్పుడు మధ్యాహ్నం షాప్ కట్టుకున్నాను. అంటే షాప్ కట్టి మొన్న ఊరు వెళ్ళాము. ఈ మధ్యలో లేము అసలు, ఊర్లో వెళ్తాం అదే సరిపోయింది. అమ్మగారు చనిపోయారు కదా. ఇది ఆపన ఇంతవరకు. ఇప్పుడు మీకు ముక్క తిప్పి వచ్చినాయి అనుకోండి, ఇలా పెట్టుకోవాలి మీరు. మేము ఆల్రెడీ చేతి పనికి పెట్టాం. ముక్క తిప్పి వచ్చినప్పుడు చేతి పనికి పెట్టం, ఇంకా ముక్క తిప్పడానికి పెడతాం. అప్పుడు మీరేం చేయాలి నేను చెప్తాను మీకు. అంటే వాటి చేతి లేదు, ముక్క తిప్పేసేయడం అని చెప్తా. అప్పుడు ఈ పాదమే ఖర్చు పెడతాం, ఇక్కడ కానీ ఇక్కడ కానీ. చేతి పనికి 1 అంగుళం పెడతాం. అప్పుడు మీరేం చేయాలంటే ఇలా పాదమే రావాలి ఖర్చు. కింద మెయిన్ క్లాత్ వదిలిపెట్టేసి, లేదంటే ముందుగానే కొద్దిగా కట్ చేసుకుంటే మీరు అంత ఇబ్బందిగా అనిపిస్తే ముందుగానే కొంచెం కట్ చేసుకోవచ్చు. ఇలాగా ఇంకా కొంచెం గ్యాప్ వచ్చింది కదా దీనికి, అసలు అయితే ఇలా వంపితే అవచ్చు. అలా గ్యాప్ వేయచ్చు. ఏంటంటే ఇటు పక్కేమో ఇలా తేవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఇలా తేవాలి. పట్టు వరకు తీసుకొస్తాను. నేను కావడానికి వేయలేదు, మేము చేస్తే వాళ్ళకి అలా వేసాను, నాకు అలా వేయలేదండి. ఇప్పుడు సెంటి బ్లౌజ్ నాకేం అలా తెప్పించి నాకు అలా చెప్పలేదండి. వద్దులేండి, ఈసారి తెప్పిస్తాను. ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది కదా, ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్ కవర్ చేయడం వల్ల ఇంకో కుట్టు లాగాను. ముందుగానే సరిపడ పెట్టుకోవాలి. ఇప్పుడు పాదమే కదా, అంత ఎక్కువ ఖర్చు లేదుగా, సరే అలా కవర్ చేయొచ్చు. దీనిపైన కుట్టు వేసుకోవాలి. ముక్క తిప్పే ఎప్పుడు కూడా లైనింగ్ మీద ఇలా. ఓకేనా, సరే దీన్ని ఇలా తిప్పేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ముక్క కనిపించదు కాబట్టి బయటికి మనం ఇది తిప్పుకొని ముక్క జాయింట్ చేసుకోవాలి. ముగ్గులు రాకుండా నేను ఎలా వేస్తాను గమనించండి మీరు. ఎందుకంటే నేను ఈ జాయింట్ ఇచ్చిన నేను ఇచ్చింతగా వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళిపోయినా కానీ టెన్షన్ లేకుండా కుడతారు అన్న ధైర్యంతో ఉండాలి నేను. ఎక్స్ట్రా ఉంది, ఎక్స్ట్రా ఎక్కడికైనా అక్కడే కట్ చేయాలి. బ్యాగ్ తీసుకుంటాం. తెలిపదా ఉంటాను, తెలిపదా ఉంటాను. నీళ్ళు పక్కన బాబు పాప స్కూల్కి వెళ్తారు. ఇది కట్ చేసిన తర్వాత ఇక్కడ డాట్ పెట్టుకోండి. ఫ్రంట్ మళ్ళీ ఫ్రంట్ అని తెలియదు అని మర్చిపోతాం. మళ్ళీ ఇది ఇక్కడ పెట్టుకోండి, మళ్ళీ ఇది డాట్ పెట్టుకోండి.
రెండు వేసాక చెక్ చేసుకోవాలి మనం అసలు. ఈ రెండు కూడా కలిపి పెట్టి చెక్ చేసుకోవాలి. రెండు పార్ట్లు చేసి చూసి వీడియోలో వచ్చింది. వచ్చింది, చేశాను. నెక్స్ట్ ఇప్పుడు క్రాస్ కట్ చేశాను కదా, అది చూడండి నేను చూసుకోలేదు. క్రాస్ కట్ చేశాను. ఇది మనం ముక్క తిప్పేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ కన్ఫ్యూజ్ అవుతుంది. మళ్ళీ రెండు క్రాస్లు ఒక్కెళ్ళే వస్తాయి. నేను చూసుకోలేదు. ఇది ముక్క తిప్పేసిన తర్వాత జాయింట్ చేసుకోకుండా అలా అడ్డు పెట్టుకోండి. ఇది తిప్పి జాయింట్ చేయకుండా అడ్డు పెట్టుకోండి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు ఇది ఉందా, ఇది ఇటు వచ్చింది కదా, ఇప్పుడు ఇది ఇటు వచ్చింది కాబట్టి ఇది ఉంది కదా, ఇప్పుడు ఇలా వేయకూడదు. ఇలా ఇస్తే రెండు చేతులు వన్ సైడే వస్తాయి. ఇది ఒకటి కదా, ఇది ఒకటి కదా, ఇలా వేయకూడదు. ఇప్పుడు దీనికి ఆపోజిట్ లో వేయాలి. ఈ చంక చివరి ఉంది కదా, అది ఇప్పుడు ఇలా అంటించిన తర్వాత ఇలా అంటించాక ఇలా అట్టు పెట్టుకోండి మీరు, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? ఇప్పుడే నేను చెప్పింది మళ్ళీ చూపిస్తాను. అర్థమైంది. ఇది ఇలా పెట్టుకున్నప్పుడు రెండు ఆపోజిట్ లో ఉండాలి అంతే. రెండు ఆపోజిట్ లో ఉండాలి. ఆపోజిట్ లో అంటే ఇప్పుడు అదే నేను ఇది అంటించలేదు, ఇది ఇటువైపు ఉంది. ఇది ఇలా కుట్టాను కదా, దీన్ని ఇలా పక్కన పెట్టుకోండి. ఇది కుట్టలేదు అనుకుందాం. అప్పుడు మనం ఇది ఎలా అంటించాలంటే ఇది ఇటు ఉంది కదా, ఇది ఇటు వచ్చేటట్టు అంటించుకోవాలి. ఇప్పుడు ఇది ముక్క తిప్పటం వల్ల ఏమవుతుంది, ఆపోజిట్ రివర్స్ వెళ్ళిపోతుంది. అలాగే ఇది ఒకసారి చూసుకోండి ఇంకొంచెం. అంటే ఇప్పుడు దీనికి వర్క్ ఉంటుంది కాబట్టి మనం దాన్ని మళ్ళీ కవర్ చేస్తాం రెండో కొడుకు. అదే వర్క్ లేదనుకోండి ఒక పాదం వేసేస్తాం, వేసేసి ఇంకా ముక్క తీసుకోవడమే. స్పీడ్కి కుడితే కారం దిగిద్ది కంపల్సరీ. వాటర్ అయితే ఇంకా అనుకుంటుంది. మోటర్ ఈజీ, ఎందుకంటే కొద్ది స్పీడ్గా కుడుతున్నాను. వీడియోలో అది ఎంత స్లోగా ఉన్నట్టు ఉండదు. మనం ఫాస్ట్ పెట్టుకోవచ్చు, ఆప్షన్ ఉంటుంది. మీరేంటంటే నేను వచ్చినప్పుడు ఇలా ఒకటి మామూలు జాకెట్ కటింగ్ చేయండి, వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ నేను వీడియో తీస్తాను. అలా అయినా బాగానే ఉంటుంది. ఎడిటింగ్ సమస్య లేకుండా మీకు పని తగ్గుద్ది. నేను నేర్చుకునే అమ్మాయి కూడా ఉన్నారు, ఆవిడ కూడా తీసే కనపడకుండా వీడియో తీస్తే వాళ్ళు పేపర్ కటింగ్ చేస్తున్నారు రోజు. మీకు వాయిస్ ఓవర్ ఇచ్చే పని, ఎడిటింగ్ మొత్తం తప్పుద్ది. అవును. ఈ రెండు సమ్మగా ఎప్పుడు కూడా రెండు చేతులు జాయింట్ చేసుకున్న తర్వాత ఈ రెండు సమ్మగా వచ్చినదో పక్కకు మీరు చెక్ చేసుకునేది లేకపోయినా. ఇది మనకి టైం వేస్ట్ పని అనుకోకూడదు. ఎక్కువ తక్కువలు వస్తాయి ఒక్కొక్కసారి, ఎక్కువ తక్కువలు ఏమన్నా లైట్గా కానీ రెండు పాయింట్లు ఒకే చోట రావాలి, అంత కరెక్ట్గా ఒకే చోట రావాలి. ఓకేనా? హ్యాండ్స్ రెడీ అయిపోయినాయిగా. చేద్దాం వేస్తే, లేదంటే ఎన్ని మినిట్స్ వచ్చింది ఒకసారి ఆపేసి దాన్ని చూద్దాం. అది ఎన్ని మినిట్స్ వచ్చింది.
ఇలాంటి బ్లౌజ్ నేను మీకు ఇచ్చాను అనుకోండి, మీరు వీడియో తీసుకుని కూడా గమనించండి కంపల్సరీ. ఇలాంటి బ్లౌజ్ మీకు నేను కుట్టడానికి ఇస్తే ఇది నెక్ ముందుగా కట్ చేయకూడదు, ఇలా పెట్టుకొని ఇలా తిప్పేసుకోవాలి. ఈ షోల్డర్ పక్కాగా ఇది ఉంది కదా కటింగ్, ఇక్కడికి రావాలి కుట్టు, నెక్ డిజైన్ ఇక్కడికే రావాలి. ఇప్పుడు వచ్చేసి ఇది ఎక్కడ దాకా పెట్టుకున్నాం మనం, ఏం నెక్ ఎక్కడికి వచ్చింది, నెక్ అక్కడ ఉంది, ఇక్కడికి వచ్చింది అంటే వర్క్ ఎక్కువ దగ్గర ఇక్కడికి రావాలి. ఈ లెంత్లో మనం కుట్టు రానిచ్చుకోవాలి ఈ సరౌండింగ్. ఓకేనా? అలా కాకుండా ఇది పైకి జరుపుకోవడానికి వీలు ఉండదా? జరుపుకోవచ్చు, ఎందుకు డిజైన్ పోద్దని. డిజైన్ ఆవిడకి ఇటు వచ్చింది కదా, డిజైన్ వాళ్ళకి కనీసం ముందుకి సాటిస్ఫై ఉంటుంది కదా, డిజైన్ అంతా పోయింది కటింగ్ అనేది లేకుండా, అందుకు జరుపుకోవచ్చు. మనం ఏం చేయలేము ఇప్పుడు, వాళ్ళని ఎక్కువ దగ్గర తీసుకురావడం. వచ్చిందా మంచిగా? మనకి పక్క చెక్ చేసుకున్నాం. ఇది షోల్డర్ ఇటే రావాలి, మళ్ళీ ఇటు అవ్వకూడదు. ఇటు కనుక వచ్చిందా ఈ పార్ట్కి గుర్తు ఇక్కడికి పెట్టాను, ఇంకొంచెం రానిచ్చుకున్నాం. ఓకేనా? లోపల ఉండటం వల్ల మళ్ళీ మనకి సరిగ్గా తెలియదు. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకున్నాం, కానీ అంత రౌండ్ చెక్ చేయండి ఒకసారి. కార్లు పెట్టుకొని ఇది మొత్తం పెట్టక్కల్లా, వర్క్ కాబట్టి ఇది మొత్తం పెట్టాలి. వర్క్ బ్లౌజ్ కాదనుకోండి, ఇది 3 చోట్ల పెడితే చాలు. మరి చివరికి కట్ చేసి నిందా చూసారు ఎలా ఓపెన్ అయిందో, అదో పారం. ఇలా ముక్క తిప్పడం అనుకోండి, కుట్టు చక్క నీట్గా రావాలి. ప్రింట్ కదా కనిపిస్తుంది మనకి. ఇది అయిపోయింది కదా, లైనింగ్ అంటేసి ఇది కంప్లీట్ చేసేవారు తీయండి చాలు. ఓకేనా? ఇక్కడ ఉప్పు వచ్చింది, ఉప్పు వచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలి, కంపల్సరీ తీసేసేయాలి ఉప్పు వస్తే. ఓకేనా? ఇలా పెట్టేసుకున్నప్పుడు ఇలా పైన చేయాలి. కటింగ్ చేసే వరకు ఉంచండి. దీనికి షేప్ బెల్ట్ కూడా అతికి పెట్టండి. అంటే మళ్ళీ జాకెట్ ఇది ఓన్లీ అతుకులండి ఇచ్చాం కదా డిజైన్, ఇక్కడికి ఆపేసేద్దాం ఇది అయిపోయాక.
తర్వాత మనం జాకెట్ స్టార్టింగ్ నుంచి కుడతాం కదా, అదొకటి అలా ఒక వీడియో పెడదాం. అవును. ఇది ఒక వీడియోకి సరిపోద్ది 20 minutes. ఇప్పుడంటే మనం వర్క్ జాకెట్ ఎలా అంటిస్తాం అన్నది మనం చూపించినట్టు. ఓకేనా? ఓకే. బాగుందా? బాగుంది. ఆపేనా? ఆపేసి